దా జానకిరామ్ సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎట్లా ఉంది పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితంలో కళ్యాణ జీవితంలో చదువుల విద్యల ఎలా ఉందో వారి జాతక బలం చూడు. సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి. వారికి వచ్చిండ్రు సత్యనారాయణ స్వామి వచ్చిండు. సత్యనారాయణ స్వామి సామాన్యంగా రాడండి, సత్యం గల దేవుడు. ఒక వివాహం అయ్యే గడియ ఉంటే అన్న వస్తాడు, లేదా ఒక ఇల్లు కట్టే గడి అన్న వస్తాడు, వారి ఇంట్లో శుభయోగం జరిగితే వస్తాడు, లేదా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తని మొక్కితే వస్తారు. ఆ సత్యనారాయణ స్వామి అయితే చాలా వరకు శుభయోగంలో వచ్చిండు. అలాగే లక్ష్మీదేవత వచ్చింది, భోళా శంకరుడు వచ్చిండు. వారి జాతకంలో యోగేశ్వరుడు సామాన్యంగా కూర్చొని ఉండడైన ధ్యానంలో ఉన్నాడు. ముఖ్యంగా మాత్రం లక్ష్మీదేవత సరస్వతి దేవత కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి కూడా వచ్చిండు వారి జాతకంలో. అలాగే మాత్రం కరెక్ట్ ప్రపంచవ్యాప్తంగా మాత్రం నంబర్ 1 స్థానం దేవుడు వెంకటేశ్వర స్వామి వచ్చిండు. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వచ్చిండు. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. సింహరాశి వారికి రాజయోగం నడుస్తుందండి వారి పేరు మీద. రాజయోగం అంటే వాళ్ళు రాజులు అవుతారు, మంత్రులు అవుతారు, మినిస్టర్లు అవుతారు అని అర్థం కాదండి. వారు మాత్రం ఎక్కడ పోయిన వారు మాత్రం తగ్గే అవకాశం ఉండదండి వారి పేరు మీద. అవసరమైతే 100 కోట్లన్నా అమ్మేస్తారు కానీ మాత్రం భయపడరు. అసలు మొండి జన్మ వారి జాతకంలో. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, అలాగే మనోధైర్యం చాలా ఉంటుంది. వారు ₹1,00,00,000 ఉన్నా కూడా అదే ఫేస్ ఉంటుంది వాళ్ళ కాడ, ₹1 ఉన్నా కూడా అదే ఫేస్ ఉంటుంది. వారు మాత్రం సామాన్యంగా ఎవరిని మాత్రం పగపట్టుకోరు, పట్టుకున్నారంటే వదిలిపెట్టరు. కానీ నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. ఈ సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే కేతు మహారదశ అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది వారి జాతక బలంలో. అలాగే మాత్రం చూడాలంటే మాత్రం పుబ్బా నక్షత్రం వారికి చూడాలంటే శుక్రమహారదశ శుక్రమహారదశ అండి. లక్ష్మీదేవత అధిపతి. వారు ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా స్టార్టింగ్లో వచ్చిండు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలండి. సొంతంగా చేయాలంటే మాత్రం కొందరికి శక్తి తూగుతుంది, కొందరికి శక్తి తూగదండి ఖర్చు విషయంలో. ముఖ్యంగా మాత్రం సామూహికంగా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు, లేదా వారికి శక్తి ఉంటే మాత్రం సొంతంగా చేయొచ్చు. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏమైనా ఉంటే తప్పకుండా వెళ్ళి రావాలండి. ప్రతి దేవుళ్ళను మొక్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏడుకొండలవాడు వెంకటరమణ ఆయన శ్రీనివాసుడు శ్రీవారు ఖచ్చితంగా వారికి మొక్కుబడి ఉంటే వెళ్ళి రావాలండి. ఎవరికైనా అప్పు పెట్టాలి కానీ వడ్డీ కాసుల వారికి అప్పు పెట్టవద్దు, వెళ్ళి వస్తే మంచిది. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గణేశుని ఆరాధన చేయాలి, కానీ మాత్రం స్త్రీలు చేసినా పురుషులు చేసినా చాలా మంచిది. అలాగే సరస్వతి దేవత వచ్చింది. సరస్వతి దేవత అనుగ్రహం కొరకు పౌర్ణం మాత్రం సరస్వతి ఆలయం దర్శనం చేయటం మంచిది. వీలైన వారు బాసర సరస్వతి చేయొచ్చండి. వీలు కాలేని వారు ఎక్కడైనా మాత్రం దేవాలయంలో సరస్వతి దేవాలయంలో పూజ చేయొచ్చు, లేదా ఫోటో పెట్టి పూజ చేయొచ్చు, చాలా మంచిది. ఇంకా ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు. రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది, మున్సిపాలిటీ రంగం వారికి చిక్కులు వస్తాయి, రోడ్ల భవన శాఖల వారికి తికమక ఉంటుంది, ఆర్థిక రంగం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు చూడాలంటే మాత్రం చాలా వరకు సమస్యలు చాలా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ట్రాన్స్ఫర్ కోరుకునేవారు, ఇంకా వారు మాత్రం పై అధికారంలో రావాలనుకునేవారు, వారికి టైం పడుతుందండి వారి పేరు మీద. ఈ 2024 సంవత్సరం ముఖ్యంగా వారికి 4 మాసాలు బాగోలేదండి వారి పేరు మీద. మొదటి 4 మాసాలు బాగలేదు, తర్వాత ప్రథమార్థం 4 మాసాలు బాగలేదు, ద్వితీయార్థం 4 మాసాలు మంచిగా ఉంది. తర్వాత ఇంకా 4 మాసాలు అయితే సరి సమానం ఉన్నది వారి జాతక బలానికి. ఇంకా ధన విషయంలో అయితే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు మాత్రం శుభయోగం ఉంటుంది. వీరి మీద ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చినని అనుకోవచ్చండి. వారికి చాలా చిక్కులు చికాకులు వస్తున్నాయి 2.5 సంవత్సరాల నుంచి. ఆ చిక్కులు చికాకులు వస్తున్నాయి కాబట్టి సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే దగ్గరలోనే ఉంటాడు, ఆ స్వామి దగ్గర నుంచే సిద్ధి వినాయకుడు ఉంటాడు, అలాగే సత్యనారాయణ స్వామి దగ్గరనే ఉంటాడు కాబట్టి తప్పకుండా మాత్రం దర్శనం చేసి రావటం వారికి శుభయోగం ఉంటుందండి. అనుకూల పని జయమవుతుంది. వివాహ విషయంలో, సంతాన విషయంలో, పర్సనల్ లైఫ్లో, చదువుల, కళ్యాణ విషయంలో, ప్రేమ విషయంలో, కెరీర్ విషయంలో అన్నిట్లా ఆ పరమేశ్వరుడి దయ వలన శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. లక్కీ నెంబర్ వీరికి మాత్రం 1 వస్తుంది, 7 వస్తుంది, 6 వస్తుంది. ఆదివారం, శుక్రవారం, సోమవారం చాలా అనుకూలం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.